పునాది లేని బాల్యం, చెడిపోతున్న యవ్వనం. మరి పునాది లేని బాల్యం అంటున్నాం. మనకి ఈ విషయం అర్థం కావాలి అంటే, ఒక ఇంటిని నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ ఇంటి నిర్మాణానికి పునాది అనేది చాలా అవసరం. చాలామంది చెబుతూ ఉంటారు, అసలు ఇంటి నిర్మాణానికి కూడా అవ్వని ఖర్చు ఎందులో అయిపోయిందంటండి, పునాదిలోనే అయిపోయింది అంటుంటారు. మరి ఎందుకు అంతగా ఖర్చు పెట్టి అంత ఇదిగా పునాది వేశారన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా కూడా ఒక 10 కాలాల పాటు ఆ ఇంటి నిర్మాణం అనేది అలానే ఉండాలి, అది చక్కగా నిలబడాలి అని ఉద్దేశంతో పునాదిని బలంగా వేయడానికి అనేక మంది చూస్తూ ఉంటారు. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టుని వారికి ఇచ్చినప్పుడు కానీ, లేక ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద నిర్మాణాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు కానీ, ఏది ముఖ్యం అంటే వీటన్నిటికి కూడా మెయిన్ పునాదే. ఈ పునాది బలంగా లేకపోతే చిన్న వానకు కూడా కుప్పకూలిపోతుంది. మరి అలాంటిది నేడు మనం నేర్చుకునే ఉన్న అంశం పునాది లేని బాల్యం అంటున్నాం. మరి బాల్యానికి కూడా పునాది ఉంటుందా అండి? ఉంటుందండి. మానవ జీవితానికి కూడా పునాది చాలా అవసరం. మానవ జన్మలో బాల్యంలో అనగా పునాది, మనకు చిన్ననాడే బాల్యంలోనే పునాది లేకపోతే మనిషి అన్నవాడు కూడా పడిపోతాడు, మనిషి అన్నవాడు కూడా పతనం అయిపోతాడు. ఎప్పుడు అన్నప్పుడు బాల్యంలోనే పునాది లేకపోతే. మనం కొన్ని విషయాలను ఆలోచించినట్లయితే, మరి క్రిందటి సంవత్సర కాలాలలో మన అందరికీ తెలిసిన వార్తే మరి ఈస్టర్ పండుగ అనగానే గుడ్ ఫ్రైడే అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ, ప్రార్థన చేసుకుంటూ, రోదన చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు మరణించారని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తర్వాత రోజుల్లో మనకు కనిపించే రానున్న పండగే ఈస్టర్. మరి ఆ ఈస్టర్కి ఎక్కడ లేని ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. మరి ఎప్పుడు ఆదివారం నాడు కూడా కనిపించని వారు ఎప్పుడు కనిపిస్తారు అంటే ఈస్టర్ రోజున. మరి ఆనాడు చర్చిలన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి తరుణంలో మనందరికీ తెలిసిన వార్తే మరి శ్రీలంక దేశంలో సేమ్ ఈస్టర్ పండుగ రోజున భక్తులందరూ కూడా ఆరాధనకు వచ్చారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, వాక్యాన్ని చదువుకుంటున్నారు. అలాంటి తరుణంలో ఇక అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. అందులో ఒక యువకుడు చక్కగా ఆరాధనకు వచ్చినట్లే బ్యాగ్ తగిలించుకొని ఆరాధనకు వచ్చాడు, బ్యాగ్ తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇక అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అన్నారు. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్న సమయమున అతను తెచ్చిన ఆ బ్యాగ్లో పెద్ద బాంబు, ఆ బాంబుకు ఉన్నటువంటి బటన్ని ఒక్కసారిగా నొక్కాడు. ఆ చర్చిలో అనేక మంది, సుమారు 100 మందికి పైగా చనిపోయారండి. ఒక శరీరంలో దేహాలు మనం చూస్తుంటే, ఆ వార్తలు వింటున్నప్పుడు, చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగడం, ఏంటి ఇలా అయిపోయిందా అని. అనగా ఆ చర్చుకున్న గోడలకంతా రక్తాలు, అనేక మంది ప్రజలు గాయాలు, చనిపోయారు, మృతదేహాలు, కాళ్ళు చేతులు ఎక్కడెక్కడో తెగిపడిపోయి. మరి ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది అంటే, చిన్ననాటే ఆ వ్యక్తి, ఒక్క వ్యక్తి వలన అంతమంది ప్రాణాలు కోల్పోయారండి. ఒక వ్యక్తి వలన అంతమంది మరణించారు. అనగా అంతమంది మరణానికి కారకుడు ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, యవ్వనస్తుడు. మరి అదే ఆ యవ్వనస్తునికి చిన్ననాడే, బాల్యం నాడే పునాది పడి ఉంటే, వాక్యం అనే పునాది ఉనింటే మరి ఆ సంఘటన జరిగేది కాదండి. అలానే రీసెంట్గా క్రిస్మస్కి మరి అందరు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు కదండి, సంవత్సరానికి ఒక పండుగ, పెద్ద పండుగ అని. మరి అలా క్రైస్తవులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అందరూ కూడా షాపింగ్లో బిజీగా ఉన్నారు. మరి ఒక కారు తోలే వ్యక్తి, అతనికి తెలుసు స్పృహలోనే ఉన్నాడు, కానీ ఏం చేశాడు అంటే కావాల్సికనే గేరు వేయక, బ్రేక్ వేయక, అలా స్పీడ్ పెంచుకుంటూ జనాలు ఎక్కడైతే గుంపులుగా ఉన్నారో వారందరికి మీదకి కార్లు ఎక్కించేశాడండి. సుమారు ఒక 10-20 మంది చనిపోయారు అతని వల్ల. మరి ఇదంతా తెలిసే చేశాడా? తెలిసే చేశాడు.
అనగా వీరందరిని కూడా ఎవరు అంటారంటే ఉగ్రవాదులు అంటారు. అంతేనా? నేడు ప్రపంచంలో అన్ని దేశాలలో వారికి ఉన్నటువంటి సమస్యలలో ఒక సమస్య ఈ ఉగ్రవాద సమస్య. మరి ఏ దేశంలో లేదండి. చాలా దేశాల వరకు యుద్ధాలు చేసుకుంటున్నారు, ఉగ్రవాదులు పెరిగిపోతుంటారు, మన మధ్య ఉండి మనల్ని చంపే స్థితిలోనికి వారు వెళ్ళిపోగలుగుతున్నారు అంటే కారకులు ఎవరు? మనం కొన్ని విషయాలు ఆలోచించామనుకోండి, మరి పిల్లలు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనందరికీ తెలిసి ఉంటుంది మరి కదిరి అనే ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడండి. మరి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, అతనికంటూ ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఆడి ఛార్జింగ్ అయిపోయింది. అతని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకుని వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తుకొని ఆడడం మొదలుపెట్టాడు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి మందలించింది, ఏరా స్కూల్కి వెళ్ళి వచ్చావు, యూనిఫామ్ కూడా మార్చలేదు, కనీసం ఫ్రెష్ అప్ అవ్వలేదు, హోంవర్క్స్ ఏమి ఇవ్వలేదా నీకు, నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కాక నా ఫోన్ కూడా ఎత్తుకొని వాడుతున్నావు, నా ఫోన్ ఇటు ఇవ్వు అని అడిగిందండి. అయినా కూడా పట్టించుకోలేదు. కొంత సమయానికి ఏం చేసింది, ఆ తల్లికి కోపం వచ్చి వెళ్ళి ఫోన్ అలా లాక్కొనిందండి. ఏంటి నేను ఇంత సిన్సియర్గా గేమ్ ఆడుతుంటే ఫోన్ లాగేసుకుంటావా అని పక్కనున్న కత్తి తీసుకొని తల్లిని చంపేశాడంటండి. ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు తన తల్లిని చంపేశాడండి. మరో సంఘటన మనం ఆలోచిస్తున్నప్పుడు మరి గోదావరి ఆ ప్రాంతాలలో ఒక పిల్లవాడిని తన తల్లి మందలించిందంట. ఎందుకురా ఇలా చెడిపోతున్నావు, ఎందుకు ఇలా గేమ్లు ఆడుకుంటున్నావు, స్కూల్కి వెళ్ళొచ్చు కదా చక్కగా అని ఫోన్ ఇవ్వనందుకు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే సరాసరి సైకిల్ ఎత్తుకొని నేరుగా గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సైకిల్ని అక్కడ పడేసి గోదావరిలో దూకి చనిపోయాడంటాను. ఒక పిల్లవాడేమో తన తల్లిని చంపితే మరో పిల్లవాడు తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు వారికి సరైనటువంటి పునాది లేని కారణంగానే సమాజంలో ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయండి. మరి ఇలా జరుగుతున్నప్పుడు మరొక సంఘటన మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక కాలేజీకి వెళ్ళే విద్యార్థి అండి. కాలేజీకి టైం అయిందని వాళ్ళ మమ్మీని లేపుతుందంటాను. అరే లేరా, కాలేజీకి టైం అయింది కదా లేయి అనగానే చాలాసారి చూశాడు. ఇంకా వాళ్ళమ్మ బెడ్షీట్ తీసిందంటాను. అంతే కోపం కట్టెలు తెంచుకొని నన్నే నిద్ర డిస్టర్బ్ చేస్తావా అని తన తల్లిని ఇసిరాడంటండి. ఆ తల్లి గోడకు తగిలి రక్తస్రావమై మార్గం గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు చనిపోయిందంటాను. మరి సమాజంలో ఒక బాలుడు మొదలుకొని యవ్వనుడు వరకు ఎందుకు ఇలా మారిపోతున్నారు? అసలు వీరికి ఎలా ఇంత కోపం వస్తుంది? ఒక మనిషిని చంపే అంత కోపం, తనను తాను చంపుకునే అంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలా మారిపోతుంది? నేను మనం ఆలోచించాలి కదండి. మరి ప్రారంభ కాలంలో దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు వారికి ఒక హెచ్చరికలు చేశాడండి. ఏంటంటే వాళ్ళు సుమారు 430 సంవత్సరాలకు పైగా ఐగుప్తు వారితో కలిసి వారు జీవనం సాగించారు. ఐగుప్తు దేశంలోనే ఇశ్రాయేలు వారు ఉంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు వారికి చెబుతున్నారు ఏమని, మీరు వీరితో ఇప్పుడు ఉంటున్నారు, వీరితో సంబంధం కలిగి ఉంటున్నారు, వీరితో పాటు బ్రతుకుతున్నారు, ఓకే, కానీ నేను మీకు వాగ్దాన దేశంగా ఏ కానాను దేశానికైతే మిమ్మల్ని నడిపించుకొని ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానో ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత వీరితో బ్రతికినట్టు బ్రతుకుతానంటే కుదరదు. వీరితో మేము ఎలాగైతే జీవించామో వీరు చేసిన పనులే మేము చేస్తామంటే నేను ఒప్పుకోను. మరి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని కన్న తండ్రి దేవుడు తన పిల్లలకు అనగా తల్లిదండ్రులైనటువంటి వారికి చెబుతున్న మాటలండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎవరికి చెప్తున్నారండి ఈ మాట? దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారికి చెప్తున్నారు. మరి ఎందుకు తల్లిదండ్రులకు చెప్పాలి? ముఖ్యంగా చెప్పవలసింది కూడా, నేర్చుకోవాల్సింది కూడా, తెలుసుకోవాల్సింది కూడా ఎవరు అంటే తల్లిదండ్రులే. మరి తల్లిదండ్రులైనటువంటి వారే కదా పిల్లలకు పునాది వేసేది. అందుకే దేవుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడంట ఏమని, నేడు నేను
నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ముఖ్యంగా నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులైనటువంటి వారి హృదయంలో వాక్యం ఉండాలి. వారి హృదయంలో వాక్యం ఉంటేనే దాని ప్రకారంగా నడుచుకుని తమ పిల్లలను కూడా నడిపించగలరు. ఇప్పుడు తల్లిదండ్రులకు దేవుడు చెప్పలేదా అంటే చాలా మాటలు చెప్పారండి. అసలు బైబిల్ అంతా కూడా దేవుడు తన పిల్లలకి కదా వ్రాయించి ఇచ్చింది. 66 పుస్తకాలను ఇచ్చారు. 66 పుస్తకాలలో ఒక్కో పుస్తకంలో ఎన్నో అధ్యాయాలు, ఒక అధ్యాయాలలో ఎన్నో వచనాలు. మరి ఇన్ని మాటలు దేవుడు ఎందుకు రాయించి ఇచ్చాడు అన్నప్పుడు, ఇదిగో నేను చెప్పిన విధంగా మీరు బ్రతకాలి, నేను చెప్పే మాటలు మీ హృదయంలో ఉండాలి అని చెప్పారండి. మరి నేడు నిజంగా పిల్లల గురించి కాదు కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించామనుకోండి, మరి తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను ఎలా పెంచగలుగుతున్నారు, వారికి ఎలాంటి మాటలు నేర్పించగలుగుతున్నారు? ఒక కుటుంబం గురించి మనం ఆలోచిస్తే తల్లికో ఫోను, తండ్రికో ఫోను. మరి వీరిద్దరు కూడా ఫోన్లలో మునిగిపోతే మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి వారికి కూడా ఫోన్లు కొనిచ్చేస్తారు. ఇప్పుడు ఏమైంది? కుటుంబం అంతా కూడా ఫోన్లలోనే ఉండిపోయారు. మరి వాక్యాన్ని నేర్చుకునేది ఎవరు? అందుకే దేవుడు చెప్తున్నారు, మొట్టమొదటిగా ఎవరు తెలుసా వాక్యాన్ని నేర్చుకోవాల్సింది, వాక్యాన్ని చదవాల్సింది, ఎవరు తెలుసా హృదయంలో ఉంచుకోవాల్సింది? తల్లిదండ్రులైన వారు. అందుకే దేవుడు పిల్లలని ఎలా ఇచ్చాడంటే ఒక మొక్కలాగా ఇచ్చాడు పిల్లలను. ఒక మొక్కను మనం చిన్నగా, అది మొక్కగా ఉన్నప్పుడే మనం ఎటు వంచితే అది అటు వంగుతుంది. అది మ్రానైన తర్వాత నేను వంచుతాను అంటే అది వంగుతుందా? లేదు. అలానే దేవుడు కూడా పిల్లలను ఎలాంటి దశలో ఇచ్చాడంటే బాల్య దశలోనే, మొక్కగా ఉన్న స్థితిలోనే ఇచ్చాడు. మరి అలా మొక్కగా ఉన్న దశలో దేవుడు మీ పిల్లలను ఇచ్చినప్పుడు మరి ఎలా వంచగలుగుతున్నారు? అది దేవుడు అడుగుతున్నాడని. అందుకే చెప్తున్నాడు ఏమని? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ముందు తల్లిదండ్రులైనటువంటి వారి హృదయాల్లో వాక్యం ఉంటే వారు ఆటోమేటిక్గా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అంతా కూడా దేవుని మాటలను చెప్తుంటారండి. మరి పడుకునే ముందు తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను కూర్చోబెట్టుకొని, లేకపోతే పడుకునే ముందు వారు చక్కగా, అరే పిల్లలారా, మీకు అబ్రహాము గారు తెలుసా? మరి అబ్రహాము గారు ఎంత విశ్వాసవంతుడో తెలుసా? మరి అతను దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడో తెలుసా? మరి అతనిని దేవుడు ఒకానొక సమయమున లేచి దేశాన్ని వదలమంటే వదిలేశాడు, తల్లిదండ్రులను వదలమంటే వదిలేశాడు, తన జనాన్ని వదలమంటే వదిలేశాడు. ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాము గారు ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో కొంతకాలానికి 100వ ఏట దేవుడు వచ్చి ఇదిగో నీకు నేను గర్భఫలాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ 100 సంవత్సరాలకు ముందు కనుక 75వ సంవత్సరంలో 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు, గర్భఫలాన్ని ఇస్తానన్నాడు, కానీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు అంటే 100వ ఏట ఇచ్చాడని. మరి 25 సంవత్సరాలు అతను ఎదురు చూశాడురా. 25 సంవత్సరంలో ఏనాడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మరి 100వ ఏట దేవుడు ఇచ్చాడు గర్భఫలాన్ని. ఇచ్చినటువంటి దేవుడు మరలా 12-13 సంవత్సరాలకంతా మరలా నేను ఇచ్చిన గర్భఫలాన్ని నాకు ఇచ్చేయమన్నాడురా. మరి అప్పుడు అబ్రహాము గారు ఇదిగో తండ్రి నీవే ఇచ్చావు, నీవే అడుగుతున్నావు, తీసేసుకో అని చెప్పాడు. ఎంత విశ్వాసం రా. అలానే ఇస్సాకు గారు కూడా ఎంత విధేయత కలిగి ఉన్నాడురా. తన తండ్రి ముసలితనంలో ఉంటున్నటువంటి తన తండ్రి చేతులు కట్టేస్తున్నా, కాళ్ళు కట్టేస్తున్నా చక్కగా తన తండ్రికి విధేయత చూపించాడురా. మరి అలాగే ఎదుగో నేను ఒక తండ్రిగా అబ్రహాము లాగా ఉంటే నువ్వు నా కుమారుడు ఇస్సాకులాగా నువ్వు ఉండాలిరా. అమ్మ ఎదుగో నువ్వు శారాలాగా ఉండాలి. మనమంతా దేవుడు బైబిల్లో మనకు మాదిరిగా పెట్టిన కుటుంబం వలె ఉండాలి అని పడుకునే ముందు ఏ కుటుంబంలో అయినా ఇలాంటి వాతావరణం మనకు కనిపిస్తుందండి. ఆలోచించాలండి. అందుకే అపోస్తుడైన పౌలు గారు మరి ఆనాడున్నటువంటి సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు వారందరికీ చెబుతూ అలానే తిమోతి గారికి కూడా ఒక మాట చెప్పారండి. మరి తిమోతి గారు ఎప్పటి నుంచి దేవునిలో భక్తిగా ఉన్నారో ఒకసారి మనం తిమోతిలకు రాసిన 2వ పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 14-15 వచనాల్లో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. ఎప్పటి నుంచి ఎరుగుతున్నాడంటే తిమోతి గారు బాల్యము నుండే. మరి బాల్యం నుండి తిమోతి గారికి దేవుని వాక్యం తెలుసంట, దేవుని మాటలు తెలుసంటండి. ఎలా తెలుసుంటుంది? బాల్యం నుండే. అందుకే కన్న తండ్రిని దేవుడు మరి తల్లిదండ్రులైనటువంటి వారికి హెచ్చరికగా చెబుతూ మరొక మాట చెబుతున్నాడు పౌలు గారి ద్వారానే. ఆనాడున్నటువంటి సంఘంలో ఉన్న తల్లిదండ్రులకు ఒక మాట వ్రాయించారు. ఒకసారి ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో 4వ వచనం మనం చూసినట్లయితే ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఇదిగో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ఏం చేయాలో తెలుసా? వాడి కోపం వచ్చిందో ఇదిగో నేడు సమాజంలో జరుగుతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇదిగో మీ పిల్లలకు కోపాన్ని రేపకండి. మరి ఏం చేయాలి వారిని అన్నప్పుడు చిన్ననాడే బెత్తం ఎత్తుకొని దేవుని మాటలను నేర్పించాలి, వాళ్ళకి నేర్పించాలి, చదివించాలి, మోకరించి ప్రార్థన చేయించేలా వారిని పెంచాలి. అలా అందుకే ఇదిగో రేపక, వారికి కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చిన్ననాటి నుండే బాల్యం నుండే వారిని ప్రభువు యొక్క శిక్షణలో పెంచాలంటండి, ప్రభువు యొక్క బోధనలో పెంచాలి వారిని. మరి నేడు ఎంతమంది పెంచగలుగుతున్నారు? గారాబం చేస్తుంటారండి. వయసు పెరుగుతున్నా కానీ వారికి మంచి చెడులో చెప్పించకుండా ఇంకా చిన్న పిల్లల్లాగే చూసుకుంటుంటారు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ఇదిగో మీరు మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి, దేవుని యొక్క శిక్షణలో వారిని పెంచాలి. మరి తిమోతి గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఈ లుస్త్రా, ఈకోనియా, దెర్బే ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తిమోతి ఎలాంటి వాడు అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా మంచివాడు అని చెప్పేవాడు అంటండి. అనగా బాల్యం యవ్వనంలో ఉన్నప్పుడే మంచి పేరు సంపాదించుకున్నారంటే తిమోతి గారు. నేడున్నటువంటి యవ్వనస్తులుగా ఉంటున్నటువంటి మనకు మంచి పేరు ఉంటున్నదా? పిల్లలుగా ఉంటున్నటువంటి వారిని చూసి ఇదిగో మంచి పిల్లవాడండి, మంచి కుమార్తె అండి, మంచి కుమారుడు అని అనిపించుకునే దశలో నేడు ఉండగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మరలా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. పరిశుద్ధ లేఖనములను, వాక్యాన్ని తిమోతి గారు ఎప్పటి నుంచి తెలుసుకున్నాడంట అండి? బాల్యం నుంచి. మరి తిమోతి గారికి బాల్యం నాటి నుండి ఎలా తెలుసు? ఆలోచించాలి కదండి. మరి తిమోతి గారికి బాల్యం నుండి పరిశుద్ధ లేఖనంలో ఉన్నవన్నీ కూడా ఆయనకి ఎలా తెలుసు అన్నప్పుడు ఇదిగో తన తల్లి అలానే తన అవ్వ వీరు దేవుని యందు విశ్వాసం ఉంచారండి. ఒకసారి మనం ఇదే పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను. ఇదిగో నీలో ఉన్న విశ్వాసం, నువ్వు ఇంత భక్తిగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీలో ఉన్న విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలో, అలానే నీ తల్లి అయిన యూనికేలో ఉన్నది, అదే ఇప్పుడు నీతో సహా వసించుచున్నది అంటున్నారని. అనగా పునాది, భక్తికి పునాది ఎప్పుడు పడాలి అంటే బాల్యంలోనే పడాలి. బాల్యం అందే దేవునిలో మనం భక్తిగా ఉన్నామనుకోండి, అసలు ఇంకా మనకు తిరిగి లేదు. అది యవ్వనమా, మధ్య వయసా, వృద్ధాప్యమా, ఎప్పుడైనా కానీ దేవునిలోనే మనం బలంగా ఉంటాం. ఎప్పుడు అంటే బాల్యంలో మనకు చక్కటి పునాది పడినప్పుడే. ఒక చిన్న విషయాన్ని ఆలోచించుకొని ముగించుకుందామండి. మన దేశానికి స్వతంత్రం రావడానికి ప్రధానమైన కీలకమైన పాత్ర ఎవరు పోషించారు? అతని జాతి పిత అని కూడా అన్నారు. ఎవరైనా? మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ పుట్టినప్పుడు వారి తల్లి ఏమైనా అనుకున్నదా మరి దేశాన్ని కాపాడే అంత జాతి పిత అవుతాడు అనుకున్నారా? లేదు. అనగా
పుట్టిన వెంటనే ఆ తల్లి అనుకోలేదు ఇతడు ఇంత మహాత్ముడు అవుతాడు అనేసి. కానీ అయ్యాడు, దేశాన్ని కాపాడాడు. మరి అంత మహాత్ముడిని చంపాలనే ఆలోచనతో చంపినటువంటి ఒక వ్యక్తి అతనే గాడ్సే, నాథూరామ్ గాడ్సే. మరి ఈ గాడ్సేను కన్నినప్పుడు వాళ్ళ తల్లి ఏమైనా అనుకున్నదా? ఇదిగో దేశాన్ని కాపాడిన, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్ముడిని చంపే అంతటి వాడవుతాడు అని నాథూరామ్ గాడ్సే వాళ్ళ తల్లి అనుకున్నదా? లేదండి. దేశాన్ని కాపాడిన ఒక మహాత్ముడి గురించి వాళ్ళ తల్లి అనుకోలేదు. ఆ మహాత్ముని చంపేదంటది వాడు అవుతాడు అని ఆ నాథూరామ్ గాడ్సే వాళ్ళ తల్లి కూడా అనుకోలేదు. కానీ చూసారా, అనగా చిన్ననాడు వారికి ఉన్నటువంటి ఆ పునాది ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారంగా వారు జీవిస్తారు. చిన్ననాటి నుండి వారు ఏదైతే వింటారో, ఏదైతే చూస్తారో, ఏదైతే ఎక్కువగా వాళ్ళు అలవాటు అవుతారో దానినే వారు పెద్ద అయ్యాక కూడా దాన్నే వారు పాటిస్తుంటారు. మరి ఆ ఇద్దరు తల్లిలకి తెలియదు వారు పెద్దయిన తర్వాత ఇలా అవుతారని. కానీ ఒకరేమో మహాత్ముడయ్యాడు, ఇంకొకడేమో మహాత్ముని చంపేటంతటి వాడైపోయాడు. కాబట్టి ఎలా ఉండాలి, బాల్యంలో పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా వారిని ఎలాంటి పునాది వారికి వెయ్యాలి అని మనం బైబిల్ని ప్రశ్నిస్తే వాక్యపట్టణంగా చదువుకున్నాం కదండి. చివరిగా ఆ మాటను మనం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవవలసిన త్రోవ అనగా ఎలాంటి త్రోవ? అడుగులో అడుగు వేసడం ఇది కాదు. ఎలాంటి త్రోవ అన్నప్పుడు భక్తిలో. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్ననాడే బాల్యంలోనే వారికి భక్తి అనే పునాది మనం వేసామనుకోండి, అసలు వాడు పెద్దవాడైనప్పుడు కాదు కదా. అందుకే చెప్తున్నాడు ఏమని, వృద్ధుడైనప్పటికీ కూడా ఆ భక్తి నుండి తొలగిపోడు అంటాను. పెద్దవాడైనప్పటికీ వృద్ధుడైనప్పటికీ తొలగిపోడు అంటే ఎప్పుడు తెలుసా వాళ్ళకి పునాది వేయాల్సింది? బాల్యంలోనే.